నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభస్వాగతం. మిత్రులారా, ఈరోజు మీ యొక్క వెల్ విషర్స్ ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి వచ్చాం. ఆ ఇన్ఫర్మేషనే లైఫ్ చేంజ్ ఆపర్చునిటీ. మిత్రులారా, బ్రతకడం కాదు, ఒక బ్రతుకులలో మార్పు కోసం. మనము మన తెలివి వచ్చినప్పటి నుంచి పని చేస్తా ఉన్నాం. మన పూర్వీకులు ఎంతో పని చేశారు. చివరాఖరికి దాని యొక్క రిజల్ట్సే ఈరోజు మనం ఉన్న 95% జనాల్లో. అయితే మై డియర్ ఫ్రెండ్స్, మీరు చేస్తున్న పనులకు అంతరాయం లేకుండా రోజుకు ఒక 2 గంటల సమయం కనుక ఇవ్వగలిగితే 5% జనాభాలోకి మనం వెళ్ళే గొప్ప అవకాశమే ఈరోజు మనం తెలుసుకోబోతా ఉన్నాం. 5% జనాలంటే మనం ఏదో జీతం వస్తుంది, బ్రతుకుతున్నాము, మనం ఎవరికి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేకపోయినా, మనం ఎవరిని అడుక్కోని పరిస్థితి అయితే ఉంది, కంఫర్టబుల్గా ఉన్నాము అనుకుంటా ఉన్నాం. అది కాదు మిత్రులారా. మన సేవింగ్స్ అకౌంట్స్లో చట్టబద్ధంగా వైట్ మనీ 2 కోట్ల రూపాయలు ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే 5% జనాలు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు సిఎన్చార్ అనబడే నేను మీలాంటి వ్యక్తిని. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను మిమ్మల్ని మోటివేట్ చేయడానికో, మిమ్మల్ని కన్విన్స్ చేయడానికో, మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికో నేను రాలేదు. గత 32 సంవత్సరాల నా నెట్వర్క్ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అనుభవాలు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఒక మిత్రుని ద్వారా 3వ తారీఖు అక్టోబర్ 2019, అంటే సంవత్సరము 3 నెలల క్రితం, జస్ట్ 15 months క్రితం ఈ సిస్టమ్ నాకు పరిచయం అయింది. అయితే మై డియర్ ఫ్రెండ్స్, నాకు ఏదైతే మంచి జరుగుతా ఉందో అది మీతోటి షేర్ చేసుకోవడానికి మాత్రమే వచ్చాను. దయచేసి మీరు ఓపెన్ మైండ్గా ఉండండి, పాజిటివ్ మైండ్గా ఉండండి. ఏ కంపెనీ మనది కాదు, నెక్స్ట్ మనీ కంపెనీ కూడా మనది కాదు, కానీ చేసే పని విధానం ఏదైతే ఉందో అది చాలా గొప్పది. అయితే మై డియర్ ఫ్రెండ్స్, 1% జనాల్లో వెళ్ళడానికి, 5% జనాల్లో వెళ్ళడానికి కేవలం ఒక 1% ఇక్కడ సక్సెస్ అవుతే అది సాధ్యమవుతుంది. విచిత్రకరమైన విషయం. అయితే మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ నామమాత్రం ఒక ప్రైమ్ మెంబర్షిప్ ఉంది. ఈరోజు యూట్యూబ్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, స్విగ్గీ జొమాటోలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, అదేవిధంగా నెక్స్ట్ మనీలో ఒక ప్రైమ్ మెంబర్షిప్ ఉంది. ఆ సర్వీసెస్ వాడుకోవడానికి జీవితకాల సభ్యత్వం. సో కంపెనీకి మనం 1500 రూపాయలు ప్రైమ్ మెంబర్షిప్ ఇస్తున్నాము. అమెజాన్లో అయితే 999 ఇస్తా ఉన్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది పెద్ద సబ్జెక్ట్ కాదు, మన అందరి దగ్గర ఇది అవకాశం ఉంది. ఆ తర్వాత 18% జిఎస్టీ, అంటే 270 రూపాయలు గవర్నమెంట్కి ఇస్తా ఉన్నాం. 1770 మన యొక్క ప్రైమ్ మెంబర్షిప్. ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, ఈ 1770 రూపాయలు ఈ యాప్ వాడుకోవడం ద్వారా నెలకు 200 రూపాయల పొదుపు జరిగిన సంవత్సరంలో 2400 అయిపోతుంది. ఇది జీవితకాల సభ్యత్వం కాబట్టి 10 సంవత్సరాల్లో 24,000 అయిపోతుంది. అయితే మిత్రులారా, నామమాత్రము 1770. అయితే కొద్దిసేపు మనం అనుకుందాం, ఈ సర్వీసెస్ గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మనం ఎలాగో వాడుకుంటాం, కానీ మీరు ఈరోజు మర్చిపోండి దాని గురించి మీరు మర్చిపోండి. 1770 రూపాయలు ఇక్కడ వ్యాపార దృష్టితోటి రాండి, అర్నింగ్ అనే భావనతోటి రాండి. సో మిత్రులారా, ఈ 1770 రూపాయలతోటి మనం ఏమి వ్యాపారం చేయలేం. ఆ తర్వాత మన పని ఒకటే, మనకున్న 24 గంటల్లో ఒక వారం రోజులు, అంటే ఒక 16 క్లాసెస్ మీరు ఎడ్యుకేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది.
రూ. 1770 ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే కోటీశ్వర్లు అవుతాను అనుకుంటే అది పొరపాటు అవుతుంది. రూ. 1770 మీకు అర్హత వస్తుంది యాప్ వాడుకోవడానికి. డబ్బు సంపాదించడానికి ఏ రంగంలో అయినా ఆ నాలెడ్జ్ అనేది కావాలి. ఆ నాలెడ్జ్ మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్గా మీకు ఇస్తున్నాం. దీన్నే మనము ఆర్థిక పాఠ్యాంశాలు అంటాం. అక్కడ మనకు పాఠ్యాంశాలు ఉన్నాయి, కానీ ఆర్థిక పాఠ్యాంశాలు లేవు. సిలబస్ లేదు, ఎకనామికల్ స్టడీస్ ఎడ్యుకేషన్ లేదు. ఇక్కడ ఈ వారం రోజుల్లో మీరు కంప్లీట్గా 16 గంటల్లోనే మీరు కోటీశ్వర్లు కావడానికి కావలసిన నాలెడ్జ్ లీగల్గా, చట్టబద్ధంగా, పక్క వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా, ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించకుండా తీసుకునే గొప్ప అవకాశం ఉంది. ఆ తర్వాత మూడో స్టెప్పే మీరు బయటికి వెళ్ళడమా లేదా బిజినెస్ని మీరు మ్యాగ్నెట్ లాగా తీసుకోవడం. ఇది మూడో స్టెప్. మొదటి స్టెప్పు ప్రైమ్ మెంబర్ కావడం, రెండో స్టెప్ ఎడ్యుకేషన్ తీసుకోవడం, మూడో స్టెప్ మనము వ్యాపారంలోకి వెళ్ళడం. అయితే వ్యాపారంలోకి వెళ్ళే కంటే ముందే మీకు నేను చెప్తున్నా, ఈ భూమి మీద డబ్బు సంపాదించాలనే ఆలోచన కానీ, డబ్బు సంపాదించాల్సిన అవసరం కానీ ఉన్నరా లేరా అనేటటువంటిది మన యొక్క అంచనా, ప్రిడిక్షన్. ఒక 5 మంది కనుక ఉన్నట్లయితే మీరు ఈచ్ వన్ టీచ్ 5 అనే విధానం ద్వారా 178 కోట్లు సాధించవచ్చు ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్, మీరు ఇన్నది కరెక్ట్. ఇది అంతే తప్ప నేను ప్రైమ్ మెంబర్ అయ్యా 1770 కట్టా నాకు 178 కోట్లు, ఇది ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఫస్ట్, సెకండ్, థర్డ్లోకి వెళ్ళాలి. సో మరి ఈరోజు వాస్తవంగా సబ్జెక్ట్ ఇంతే అయినప్పటికీ మరి ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈరోజు మీరు తెలుసుకున్నట్లయితే, మీకు నచ్చినట్లయితే మీరు మిగతా క్లాసెస్ కంటిన్యూ చేయండి. అంతే తప్ప మీకు నచ్చకపోయినా మీరు బలవంతంగా చేయాల్సిన అవసరం లేదు. మీ ఫ్రెండ్ కోసమో లేకపోతే నెక్స్ట్ మనీ కంపెనీ కోసమో పని చేయొద్దు. మీ కోసము, మీ కుటుంబం కోసం పని చేయండి ఈ రోజు నుంచి. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఇప్పటి వరకు మీరు గతంలో ఎన్నో మీటింగ్స్ ఇని ఉండొచ్చు, మీకు అనుభవం ఉంటుంది. కానీ ఎవరు కూడా వాళ్ళ యొక్క ఇన్కమ్ ఏంటి, వాళ్ళు ఎలా సాధించారు చెప్పలేదు. ఈ యొక్క లైఫ్ టైం ఆపర్చునిటీ నేను ఒక 5 సంవత్సరాల్లో నేను పూర్తి చేయబోతున్నా, దానికి ఎవిడెన్స్ ఏంటిది, ఎలా జరిగింది అనేది మీకు లైవ్లో చూపిస్తున్నా ఫ్రెండ్స్. మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి. నా జీవితమే ఒక తెరిచిన పుస్తకం. ఈరోజు నాది, రేపు మీది. నేను మీలాగా 3వ తారీఖు అక్టోబరు 2019 అని చెప్పాను. చూడండి మిత్రులారా, స్క్రీన్ షాట్ చేసుకోండి. 3వ తారీఖు అక్టోబరు 2019 రాత్రి 8:55:24. సో మిత్రులారా, నాకు మా సీనియర్ చెప్పింది ఒకటే, ఈ సిస్టమ్ నీకు తెలియాలంటే, ఎందుకంటే నేను చదువుకున్న ఎడ్యుకేషన్ ఇక్కడ నాకు పనిచేయదు, గతంలో చేసిన నెట్వర్క్ నాకు ఇక్కడ పనిచేయదు. సో దీని గురించి తెలుసుకోవడానికి నా సీనియర్ నాకు ఏది చెప్పాడో పదే పదే మీకు అది చెప్తున్నా. నా సీనియర్ నాకు చెప్పింది ఒకటే, రోజుకు 2 గంటలు 3 నెలల టైం, 90 days. ఎవరైతే ఈ సిస్టమ్కు కరెక్ట్ అండర్స్టాండ్ అవుతారో వాళ్ళు ఫెయిల్ అవుతందుకు కుదరదని చెప్పాడు. అదే విషయం మీకు చెప్తున్నా. అక్టోబరు, నవంబరు, డిసెంబరు పంచభూతాల సాక్షిగా నేను రెగ్యులర్గా మీటింగ్స్ అటెండ్ అయిన ఫ్రెండ్స్. జనవరి నుంచి యూట్యూబ్ ప్రోగ్రామ్స్, ఈరోజు మీరు ఏదైతే వింటుర్రో ఈ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది లైవ్లో. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి నేను మీకు చెప్పడమే కాకుండా నేను కూడా ప్రైమ్ మెంబర్ అయ్యానా కాలేదా చూసినట్లయితే, మరి ఈరోజు ప్రైమ్ మెంబర్షిప్ అయిన ప్రతి వ్యక్తికి కూడా రివార్డ్ పాయింట్స్ అనేది ఇస్తుంది కంపెనీ. 1500 తీసుకుంటున్నప్పటికీ 1550 రివార్డ్ పాయింట్స్ మిత్రులారా. 50 సైన్ అప్ అయినప్పుడు, ప్రైమ్ మెంబర్ అయినప్పుడు 1500. ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1. చూడండి ఫ్రెండ్స్, 3వ తారీఖు అక్టోబర్ 2019, 3వ తారీఖు అక్టోబర్ 2019. ఒకవేళ మనం పని చేస్తే ప్రతి సైన్అప్ మీద కూడా మనకు 50 రివార్డ్ పాయింట్స్ ఇస్తూ ఉంటుంది కంపెనీ. ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1. ఏ కంపెనీ మనది కాదు, కానీ నెక్స్ట్ మనీ కంపెనీ మన యొక్క శ్రమను,
మన యొక్క సమయాన్ని గుర్తించిన మొట్టమొదటి కంపెనీ నా 32 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ రివార్డ్ పాయింట్స్ అనేది ఎప్పటికీ ల్యాబ్స్ కాదు, అవి రూపాయలతో సమానం. నా వాలెట్లో కూడా 4241 రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి, కొన్ని వాడుకున్నాను నేను. కానీ నేను ఇక్కడ యూజర్ కాదు, నేను ఎవరు, హూ యామ్ ఐ, నేను ఎవరు అనేది నాకు తెలియాలి ఫస్ట్. నేను ఒక యూజర్ను కాదు, నేను ఒక అర్నర్ను. యూజ్ ఉన్నప్పుడు చేసుకుంటా, కానీ నేను దీనికోసం రాలేదు. నా పర్పస్ నా తాత ముత్తాతల నుంచి నేను మధ్యతరగతిలో ఉన్నా, నా శేష జీవితం మధ్యతరగతిలో ఉండదు, నా నెక్స్ట్ జనరేషన్ మధ్యతరగతిలో ఉండదు. దానికోసం నేను వచ్చాను. ఇఫ్ యూ బర్న్ పూర్ ఇట్ ఈజ్ నాట్ యువర్ మిస్టేక్, ఇఫ్ యూ డై పూర్ ఇట్ ఈజ్ యువర్ మిస్టేక్ అని చెప్పి ప్రపంచ ధనవంతుడు బిల్ గేట్స్ చెప్పిన దానికి నేను శిరస వహిస్తున్నా. సో మై డియర్ ఫ్రెండ్స్, నా సీనియర్ నాకు చెప్పింది నేను యాక్సెప్ట్ చేసేసా. ఎందుకంటే చెప్పిన మాట వినాలి, పెద్దలు చెప్పిన మాట వినాలి. ఈ రంగంలో సక్సెస్ అయిన వాళ్ళు చెప్తా ఉన్నారు. సో నేను ఆ 90 డేస్ అటెండ్ అయిన మిత్రులారా, అయిన తర్వాత మరి ఆ ప్రైమ్ మెంబర్ అయినందుకు నాకు వచ్చిన డబ్బులు కనుక మీరు చూసినట్లయితే లైవ్లో ఇన్స్టెంట్ మనీ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ నెల రోజులకో వారం రోజులకో జీతం ఇచ్చేది కాదు, ఇన్స్టెంట్. ఈ రోజు మాట్లాడుతున్న ఈ క్షణం వరకు నాకు వచ్చినటువంటి డబ్బులు కనుక మీరు చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్, 5,73,895 రూపాయలు. 15 నెలల నా ఇన్కమ్. ఇది ఎంత లైవ్ జరుగుతుంది, మీకు స్టోరీ చెప్పడం కాదు, ఎవరిదో చూపించడం కాదు. ఇది ఇండియన్ కరెన్సీ, ఇండియన్ కంపెనీ. మరి మిత్రులారా, నా యావరేజ్ 3 మంత్స్ ఇన్కమ్ కూడా మీరు చూడండి. 3 మంత్స్ యావరేజ్ ఇన్కమ్ 1 2 3 చూడండి ఫ్రెండ్స్. 3 నెలల నా ఇన్కమ్ చూసినట్లయితే ఈరోజు యావరేజ్ 3 నెలల ఇన్కమ్ 1,51,720 రూపాయలు. అంటే దాదాపు సుమారుగా 50,000 నా ఇన్కమ్ దాటిపోయింది. చాలా మందికి ఇష్టం, ఇప్పుడు రాగానే నాకు 50,000 వస్తాయి అనుకుంటారు. 3వ తారీఖు అక్టోబర్ 2019 ఆ రోజు నేను ఒక వ్యక్తిని మాత్రమే. ఈరోజు నేను ఒక వ్యక్తి కాదు, నేను ఒక శక్తి. ఈరోజు మన టీం ఎంత వర్క్ జరుగుతా ఉంది మీరు చూడండి. కానీ మిత్రులారా, దీనికి ఫౌండేషన్ ఎక్కడుంది? ఫస్ట్ 90 డేస్. ఎస్, ఫస్ట్ 90 డేస్ నా ఇన్కమ్ చూడండి. ఈరోజు 1,51,720. కానీ మీకు నేను చెప్పాను అక్టోబర్, చూడండి ఫ్రెండ్స్, అక్టోబర్ నవంబర్ డిసెంబర్ 3 నెలల కాలంలో లైవ్ మీరు చూడండి, దీన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి. మొదటి 3 నెలల నా ఇన్కమ్ 8,715. నా టీంలో ఎంతో మంది ఇంతకంటే ఎక్కువ తీసుకుంటా ఉన్నారు. మొదలొచ్చిన వాళ్ళు ఇన్కమ్ తీసుకునే పద్ధతి ఏం లేదు ఇక్కడ. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ ఇన్కమ్ను సస్టైన్ చేయాలన్నా, కొత్త ఇన్కమ్ను అక్వైర్ చేయాలనుకున్నా, నాలెడ్జ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మిత్రులారా, నాలెడ్జ్ లేకపోతే ఇన్కమ్ రాదు. ఒకవేళ వచ్చిన టీం సస్టైన్ కాదు. నేను ఓపెన్గా చెప్తున్నా, ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అందుకే నాలెడ్జ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటారు. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి 3 నెలల నా ఫౌండేషన్కు ప్రతిఫలం ఇది జరిగింది, ప్రజెంట్ ఇన్కమ్. బట్ నేను 5 సంవత్సరాల ప్రణాళిక తయారు చేసుకున్నా నేను. మరి నేను 5 సంవత్సరాల నా ప్రణాళిక ద్వారా మీకు ఏదైతే చార్ట్ చూశారో 5, 25, 125, 625 అనే చూశారో, మరి దాన్ని కనుక చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఈ చార్ట్ కోసమే నేను పని చేస్తున్నా. చాలా మంది ఇక్కడనే పొరపాటు చేస్తారు. ఈ రోజు ఇన్కమ్లోనే హ్యాపీగా ఉంటారు వాళ్ళు. నో డౌట్, ఈ రోజు ఇన్కమ్ మీరు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నారు, మీరు హ్యాపీగా ఉన్నారు. వాట్ అబౌట్ ఫ్యూచర్? ఇది మీరు ఆలోచించండి. ప్రజెంట్ హ్యాపీగా ఉండాలి, ఫ్యూచర్ ఇంకా గ్రేట్ హ్యాపీగా ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది మన యొక్క స్ట్రక్చర్. అక్కడ మీరు చూశారు 5 అంటే నేను 46 మందిని స్పాన్సర్ చేసిన. ఎస్, మనకు ఎప్పటి వరకు టీం స్ట్రాంగ్ కాదు అప్పటి వరకు చేస్తూనే ఉండాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి అందులో నుంచి 27 మంది ప్రైమ్ మెంబర్స్ అయ్యారు, కంప్లీట్ అయిపోయింది ఇది. ఆ తర్వాత 25 అంటే 72 మంది, అంటే ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. 125 అనుకుంటే 169, ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. 625 అనుకుంటే ఇంకా సగం కంప్లీట్ అయింది. మిత్రులారా, 5 సంవత్సరాలు అంటే 60 నెలలు. 60 నెలలు అంటే జీవితాంతం పనిచేసే ఉద్యోగం కాదు. ఇక్కడ రోజు పనిచేయాలా, రోజు పండ్లు దోమినట్టు, రోజు ఒళ్ళు దోమినట్టు, రోజు 2 గంటలు పనిచేయాలా. సో నేను అదే పని చేస్తా ఉన్నా ఆ రోజు నుంచి. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి కాలమానం ప్రకారంగా
18 నెలల వరకు కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ 3 లెవెల్స్ అంటే 18 నెలలు, కానీ వాస్తవానికి 15 నెలలే అయింది. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం ఏం చేస్తున్నాం అదే చెప్పాలి. ఇలా రెండు పనులు ఉన్నాయి. ఒకటి రెఫర్ అండ్ అర్న్, తర్వాత హెల్ప్ అండ్ అర్న్. హెల్ప్ అంటే నోట్ల సహాయం కాదు, నోటి సహాయం. దాని పర్యావసానమే ఈరోజు చూడండి ఫ్రెండ్స్, పైన లెఫ్ట్ సైడ్లో 60,469 మంది. ఇది లైవ్ ఫ్రెండ్స్. నేనేం చెప్తున్నానో అదే చేస్తున్నా, ఏది చేస్తున్నానో నేను అదే చెప్తున్నా. ఆ తర్వాత నేను మీలాంటి వ్యక్తిని, ఎవరైతే 10 లెవెల్స్ వరకు ఒక్కొక్క ప్రైమ్ మెంబర్ అయిపోతారో వాళ్ళు సిల్వర్ రాయల్టీ అని చెప్తారు. నేను సిల్వర్ రాయల్టీ అచీవ్ చేసుకున్నా. నేను ఎంతోమంది సిల్వర్స్ను నా టీంలో తయారు చేశాను, ఎంతోమంది గోల్డ్స్ను తయారు చేశాను, ఒక డైమండ్ కూడా మన టీంలో పుట్టారు. అంటే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎవరు మొదలు వచ్చిందనేది కాదు, ఎప్పుడు వచ్చినామనేది కాదు, బుల్లెట్ దిగిందా లేదా. సో మిత్రులారా, ఎవరైతే 5 మందిని మనం తెచ్చామో వాళ్ళని కనుక 5 చేస్తే లీడర్షిప్ రాయల్టీ, ఇది కూడా నేను సాధించడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, ప్రాక్టికల్గా స్క్రీన్ షాట్ చేసుకోండి. నేను అందుకే మీకు చెప్పాను, నెక్స్ట్ మనీ కంపెనీ నాది కాదు, నేను మీలాంటి వ్యక్తిని. కాకపోతే నెట్వర్క్ ప్రేమికుని. నేను 1,00,000 మందికి నెలకు ₹1,00,000 ఇప్పియాలి అనే ఒక దృఢ నిశ్చయంతో పనిచేస్తున్న వ్యక్తిని. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఇది ఈ ఇన్కమే కాకుండా ఈ వర్క్ చేసినందుకు జీవితాంతం మనకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ తయారయ్యేది ఉంది. నిద్ర పోయినా కూడా డబ్బులు వచ్చే విధానం ఉంది. విచిత్రకరమైన విషయం, చాలా మంది అడుగుతూ ఉంటారు, ఎంతకాలం నడుస్తుంది సార్? ఎస్, అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, ఎంతకాలం నడుస్తుంది అంటే ఈ యొక్క లెవెల్ క్యాష్ బ్యాక్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ప్రశ్నలోనే సమాధానం ఉంది. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి చూసినట్లయితే, ఇప్పుడు మీతోటే మాట్లాడుతున్న 9 గంటల 23 నిమిషాల 25 సెకండ్స్, 9 గంటల 20 నిమిషాల 39 సెకండ్లు, 9 గంటల 15 నిమిషాల 48 మీతోటి మాట్లాడుతుంటే కూడా రీఛార్జ్ జరుగుతూ ఉంది. రీఛార్జ్ ఆగిపోవడం ఎప్పుడైతే ఆగిపోతుందో ఇది ఆగిపోతుంది. రీఛార్జ్ ఆగిపోతుందా మీరు అర్థం చేసుకోండి. 5 సంవత్సరాల నా ప్రణాళిక ప్యాసివ్ ఇన్కమ్. ఆ తర్వాత సిస్టమ్ పక్కన పెట్టేసేయండి, సిమ్ కార్డ్ తీసి పక్కన పెట్టేసేయండి, డబ్బులు అనేది వస్తూనే ఉంటుంది. ఇది ఫ్యూచర్ ఇన్కమ్. 178 కోట్లు నెట్ క్యాష్ వస్తుంది మనకు, అది బ్యాంకుకు ట్రాన్స్ఫర్ చేసుకుంటుంది. ఫ్రెండ్స్, ఇది నేను చూపిస్తుంది మొత్తం నాకు సంబంధించింది. నాకంటే ఎక్కువ, నాకంటే గొప్పగా నా టీంలో ఎంతో మంది ఉన్నారు. జాయింట్ ఎఫర్ట్స్, ఇండివిజువల్స్ ఇన్కమ్, ఇండిపెండెంట్ కెరియర్. చూడండి ఫ్రెండ్స్, ₹1770 నేను ప్రైమ్ మెంబర్ అయినా. ఇగో చూడండి, ఇన్వాయిస్ కూడా, డీటెయిల్స్ కూడా చూడండి. అయితే మీరు సేవింగ్స్ కోసం రాకండి, సేవింగ్స్ కోసం మీరు రాకండి, అర్నింగ్ కోసం రాండి. సేవింగ్స్ అనేది బై డిఫాల్ట్, అది ఆల్రెడీ నెలకు ₹200 మీకు సేవింగ్స్ అయినా కూడా సంవత్సర కాలంలో మీ 1770 మీకు రిఫండ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, మీరు ఇక్కడికి రాండి డబ్బు సంపాదించడానికి. ఎంత డబ్బు? ఈ జన్మకే కాదు, జన్మ జన్మలకు డబ్బు సంపాదించుకునే గొప్ప అవకాశం ఉంది. అయితే ఫ్రెండ్స్, మీకు కొన్ని సందేహాలు ఉంటాయి. గతంలో మీకు జరిగినటువంటి కొన్ని చేదు అనుభవాలకు అది వాస్తవాలా కాదా పేపర్ పెన్ను రెడీ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు నేను చెప్పేటటువంటి ఈ ప్రోగ్రామ్ను ఆలకించండి. అక్కడ మీకు అర్థం కానప్పుడు నోట్ చేసుకోండి. ఇదే రోజు ఇప్పుడే ప్రోగ్రాంలో కంప్లీట్ కాగానే మీరు హ్యాండ్ రైజ్ చేసినట్లయితే మీకు నేను క్లారిటీ ఇస్తా. మీకు 100% నచ్చితే మనం కలిసి పనిచేద్దాం యాజ్ ఏ పార్ట్నర్గా. నచ్చకపోతే ఏం ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్, మీ జీవితం మీది, మా జీవితం మాది. మాకు ఎంతమంది కావాలి? ఈ భూమి మీద 5 మందే కావాలి. సో మిత్రులారా, పోయిన వ్యక్తి 4గురిని తెచ్చుకుంటుండు, బ్రతికుండగా మేము 5 మందిని తెచ్చుకోగలుగుతాము. కాబట్టి మీకు మాకు కలిసినట్లయితే, నచ్చినట్లయితే కలిసి మనం పని చేద్దాం యాజ్ ఏ పార్ట్నర్గా. ఫ్రెండ్స్, హెడ్ ఫోన్ పెట్టుకోండి, ఓపెన్ మైండ్ తోటి ఉండండి, పాజిటివ్ మైండ్ తోటి ఉండండి. ఏమి తెలియదు అనుకోండి కొద్దిసేపు, మీకు అన్నీ తెలుసు. కొద్దిసేపటి వరకు మీ యొక్క బోర్డ్ ఏదైతే ఉందో, బ్లాక్ బోర్డ్ ఏదైతే ఉందో దాన్ని కొద్దిగా నీట్గా ఉంచండి. ఎందుకంటే దాని మీద రాసిన తర్వాత నేను రాస్తే చదవడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి కొద్దిసేపటి వరకు మీకు తెలిసిన నాలెడ్జ్ని అంతా పక్కన పెట్టండి. నేను చెప్పేది మొత్తం వినండి, ఆ తర్వాత మీరు క్లారిటీ తీసుకోండి. మిత్రులారా, ప్రజెంటేషన్ మీ మొబైల్ను హారిజెంటల్గా పెట్టండి. మీరు ఇక్కడ స్క్రీన్ షాట్స్ ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు. పేపర్ పెన్ను రెడీగా పెట్టుకోండి, మీకు అర్థం కాని పాయింట్ అక్కడ నోట్ చేయండి.
మిత్రులారా, అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థిక అభివృద్ధి మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగ్ పైనే జరిగిందని చెప్పేసి భారత ప్రభుత్వం 2016 సంవత్సరంలో డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ తీసుకురావడం జరిగింది. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత వచ్చిన సంస్థనే నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ డైరెక్ట్ సెల్లింగ్లో రావడమే కాదు, ఒక కొత్త విప్లవాన్ని తీసుకొస్తున్న కంపెనీ నెక్స్ట్ మనీ మిత్రులారా. మరి ఇప్పటి వరకు మనం డైరెక్ట్ సెల్లింగ్లో చూసినట్లయితే అవన్నీ కూడా ప్రోడక్ట్ బేస్డ్, వస్తువులు అమ్మే కంపెనీలు. అయితే డైరెక్ట్ సెల్లింగ్లో మొట్టమొదటిసారి సర్వీస్ సెక్టార్ టెక్నాలజీ యాప్ వచ్చింది మిత్రులారా. మొట్టమొదటిసారి జరిగింది ఇది. ఈరోజు మన అవసరాల రీత్యా గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే వాడుతూ ఉన్నాం. ఆకలేసినప్పుడు స్విగ్గీ, జొమాటో వాడుతూ ఉన్నాం. ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఊబర్, ఓలా వాడుతూ ఉన్నాం. హోటల్స్ కావాలనుకున్నప్పుడు ఓయో హోటల్స్, రకరకాలైనటువంటి టెక్నాలజీ యాప్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. అయితే నెక్స్ట్ మనీ కూడా ఒక టెక్నాలజీ యాప్, కానీ ఇది ఏం పని చేస్తుంది? మన యొక్క ఖర్చులలో పొదుపు చేస్తుంది. దీని యొక్క బ్యూటీ అన్నమాట. అయితే మిత్రులారా, గూగుల్ ప్లే స్టోర్ నుంచి నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ అనేది మనం డౌన్లోడ్ చేసుకుంటాం ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఆ తర్వాత ఇక్కడ ఇది ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ యొక్క సారాంశమే నెక్స్ట్ మనీ. మిత్రులారా, 1 జనవరి 2017 భారత ప్రభుత్వానికి అందించడం జరిగింది. ఆ తర్వాత మనం చూసినట్లయితే మార్కెట్లో ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా B2C, అంటే వాళ్ళు మనను కస్టమర్గా తయారు చేస్తారు. వాళ్లకు మనం ఒక ప్రోడక్ట్, వాళ్ళు బాగుపడడానికి పెట్టిరు ఆ కంపెనీలు. కానీ మిత్రులారా, మొట్టమొదటిసారి B2B అనే విధానం నెక్స్ట్ మనీ తీసుకొచ్చింది, బిజినెస్ టు బిజినెస్. అయితే మిత్రులారా, అక్కడ మనం కస్టమర్ కాబట్టి మనకు జీవితంలో ఎదుగు బొదుగు లేదు, అక్కడ అది వాడుకుంటున్నాం అంతే. కానీ దాని ద్వారా మనకేం లాభం లేదు. కానీ B2Bలో మనకు ఒక గొప్ప ఆదాయ అవకాశం ఉంది. మీ అందరికీ తెలుసు, డైరెక్ట్ సెల్లింగ్లో పనిచేసే వాళ్లకు 40% ఉంటుంది పేఅవుట్. ఆ 40% ఇవ్వడానికి గొల్లాలు ఉంటాయి. కానీ మిత్రులారా, మొట్టమొదటిసారి 90% పేఅవుట్ ఉంది వితౌట్ ఎనీ కండిషన్స్. బై ద ప్రోడక్ట్, యూజ్ ద ప్రోడక్ట్, రికమెండ్ ద ప్రోడక్ట్ అంటారు. కానీ బిజినెస్ వచ్చినాక పీవీ, బీవీ అని, రైట్ లెఫ్ట్ అని, సీలింగ్ ట్రిమ్మింగ్ అని కండిషన్లు పెడతారు. మీకు తెలుసు అవన్నీ. అందుకే మిత్రులారా, నేను ముందే చెప్పా, ఏ కంపెనీ మనది కాదు, మన సమయానికి మన శ్రమను గుర్తించే కంపెనీ మన కంపెనీ. ఆ తర్వాత మిత్రులారా, నేను కూడా 32 సంవత్సరాల నుంచి బలైనటువంటి వ్యక్తినే, నేను కూడా విక్టిమ్నే. కానీ ఈ రోజు నేను కాదు. ఎందుకంటే ఒక మంచి కంపెనీ దొరికింది కాబట్టి ఈగోను పక్కన పెట్టేసేసి పాజిటివ్ మైండ్ తోటి ఉండమని అందుకే చెప్పా. సో మిత్రులారా, కొన్ని వాస్తవ సత్యాలు చెప్తే మీరు జీర్ణించుకోలేరు. అలాంటి సత్యాలు ఇప్పుడు మీరు తెలుసుకుంటారు. ఆ తర్వాత మిత్రులారా, B2Cలో ఈరోజు ఇన్వెస్టర్స్ ఉన్నారు. వారెన్ బఫెట్ లాంటి వ్యక్తులు ఇన్వెస్టర్స్ ఉన్నారు. కానీ ఈ కంపెనీలో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు. మనలాంటి వ్యక్తి మన కోసం స్టార్ట్ చేసిన సంస్థనే నెక్స్ట్ మనీ. ఎస్. ఆ తర్వాత మిత్రులారా, కేవలం ఇది 3 సంవత్సరాల బేబీ మాత్రమే. ఈరోజు మీరు పేటిఎం తీసుకుంటే 15 సంవత్సరాలు అయింది ఫ్రెండ్స్. పేటిఎంలో ఈరోజు చైనా పార్ట్నర్గా ఉంది, ఆలీబాబా పార్ట్నర్గా ఉన్నారు. ఇది ఒక ఇండియన్ కంపెనీ, ఇండియన్ యాప్ ఇది. ఆ తర్వాత మరి నెక్స్ట్ మనీలో ఉన్న యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి? ఇది నెంబర్ 1 సర్వీస్ సెక్టార్ కంపెనీ భారతీయ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో. ఈరోజు 457 కంపెనీస్ ఉన్నాయి. 456 కంపెనీలు ప్రోడక్ట్ అమ్ముతా ఉన్నాయి. ఇది ఒకే ఒక కంపెనీ సర్వీస్ సెక్టార్. కావాలంటే గూగుల్ బాబాని అడగండి. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ 2016 36 సార్లు సర్వీస్ సెక్టార్ అంటే ఏంది భారత ప్రభుత్వం చెప్పింది. కానీ మనం అనుకుంటున్నాము మనకు తెలిసిందే గొప్ప అనుకుంటున్నాం మిత్రులారా. అందుకే నేను చెప్పాను ఓపెన్ మైండ్ అని చెప్పాను. చూడండి మిత్రులారా, 36 సార్లు సర్వీస్ అంటే ఏంది చెప్పడం జరిగింది భారత ప్రభుత్వం. అది చదవకపోవడం మన యొక్క దురాదృష్టం. సో మిత్రులారా, ఇక్కడ ఒరిజినల్ సర్వీస్ సెక్టార్ మొట్టమొదటి కంపెనీ. ఆ తర్వాత చూసినట్లయితే ఇక్కడ ఎలాంటి పెట్టుబడి లేదు. చాలా మంది భయపడతారు పెట్టుబడి. ఇక్కడ 1770 రూపాయలు అనేది ప్రైమ్ మెంబర్షిప్, పెట్టుబడి కాదు. ఇన్వెస్ట్మెంట్ ఈజ్ డిఫరెంట్, ప్రైమ్ మెంబర్షిప్ ఈజ్ డిఫరెంట్. ఈ చిన్న భేదం తెలుసుకోండి. ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. మీకు రోజుకు 1% ఇస్తామని చెప్తే కొంతమంది లగావమని వెళ్ళిపోతారు, పొలావమని వెళ్ళిపోతారు. ఆ తర్వాత వాడు ఇయ్యడు, చెడ్డ పేరు వస్తుంది.
సో మిత్రులారా మీరు అర్థం చేసుకోండి, డైలీ 1% అంటే సంవత్సరానికి 365% అంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, ఆర్థిక మంత్రులు, మేధావులు ఉన్న మన దేశంలో వాళ్ళకు డబ్బులు ఇవ్వచ్చు కదా మిత్రులారా. ఇవి చీటింగ్ చేయడం. సో అలాంటి నమ్మి ఈరోజు స్పెషల్గా మన 2 రాష్ట్రాల్లో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సో ఇక్కడ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లేదు, కాబట్టి మనము నిశ్చింతగా వ్యాపారం చేయొచ్చు. ఇది లైబిలిటీ లేనటువంటి వ్యాపారం. ఆ తర్వాత చూసినట్లయితే డైరెక్ట్ సెల్లింగ్లో ఒక్క నెక్స్ట్ మనీ తప్ప అన్ని కంపెనీలలో ఖచ్చితంగా ప్రోడక్ట్ కొనాలి. ఎందుకు కొనాలి ఫ్రెండ్స్, మీరు ఆలోచన చేయండి. ప్రోడక్ట్ అవసరం ఉంటే కొంటాం మనం, కానీ బలవంతంగా ప్రోడక్ట్లు అంటగట్టబడతాయి. ఆ తర్వాత సర్వీసెస్ యూజ్ చేసుకోమని చెప్తారు. లేదు, ఇక్కడ సర్వీస్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, వస్తువులు కొనాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మనీలో అన్ని డిజిటల్ సర్వీసెస్, పారదర్శకమైనటువంటి క్యాష్ బ్యాక్ ఇస్తున్న మొట్టమొదటి కంపెనీ నెక్స్ట్ మనీ. మిత్రులారా, నెట్వర్క్లో దొరికే ప్రోడక్ట్ బయట దొరకదు, కాబట్టి ఇష్టారాజ్యంగా రేట్లు రాయడం జరుగుద్ది. కానీ ఇక్కడ అలా కాదు. ఒక సాధారణ వ్యక్తికి మార్కెట్లో ఏదైతే ప్రోడక్ట్ ఉందో అదే ప్రోడక్ట్ మనకుంది. కాబట్టి నెక్స్ట్ మనీ యొక్క వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక పారదర్శకమైనటువంటి క్యాష్ బ్యాక్ నెక్స్ట్ మనీ అందిస్తుంది. ఆ తర్వాత మిత్రులారా, పని చేసేది మనం డబ్బుల కోసం, కష్టపడేటటువంటి వాళ్ళ చెమట ఆరకముందు డబ్బులు ఇవ్వాలంటారు. కానీ వేరే కంపెనీలలో ఫ్రెండ్స్ నేను కూడా ఫేస్ చేశాను. ఒక కట్ ఆఫ్ డేట్ అని, పేఅవుట్ డేట్ అని, ఆ డేట్కు కంపెనీలు వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా మనం అనుభవించాం. కానీ మిత్రులారా, ఇక్కడ 24/7 దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఇన్ మై నాలెడ్జ్. నేను ఓపెన్గా చెప్తున్నా ఫ్రెండ్స్, ఇప్పటిదాకా నేను చూడలే, భవిష్యత్తులో చూస్తాననే నమ్మకం నాకు లేదు. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వెంటనే మనం బ్యాంకుకు తీసుకునే గొప్ప అవకాశం ఉంది ఇక్కడ. ఆ తర్వాత చూసినట్లయితే దానికి నిదర్శనమే ఈరోజు ఫాస్ట్ గ్రోతింగ్. ఫ్రెండ్స్, 15 నెలల కాలంలో ఒక 60,000 మంది వచ్చారంటే నా గొప్పతనం కాదు, నేను సభాముఖంగా చెప్తున్నా, నా గొప్పతనమే. అయితే నేను చేసిన ప్రతి కంపెనీలో ఈ రిజల్ట్స్ వచ్చి ఉండాలి. చాలా మంది ఇక్కడనే పొరపాటు పడతారు, ఇక్కడనే గ్రహపాటు పడతారు. మన గొప్పతనం కాదు ఫ్రెండ్స్, అలాంటి కంపెనీ దొరకడం ఆ భగవంతుడు మనకిచ్చిన గొప్ప అవకాశం. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ ఎన్నో రకాల ఆదాయాలు ఉన్నాయి. నేను మీకు చెప్పినటువంటి లైఫ్ చేంజ్ ఆపర్చునిటీ అనేది ఇంకా పిక్చర్ స్టార్ట్ కాలే ఫ్రెండ్స్. కేవలం ప్రైమ్ మెంబర్షిప్ డ్రైవ్ అది అర్థం చేసుకోండి. ఈరోజు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న ఏ కంపెనీ కూడా మనకు ఇవ్వట్లేదు అవకాశం. ఇక్కడ ఒక అవకాశం ఉంది మనకు. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ అనుసారంగా, భారత ప్రభుత్వం గుర్తించిన అనుసారంగా. ఆ తర్వాత మిత్రులారా, ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి, ఎవరికి చెప్పాలి అనేటటువంటిది చాలా మంది ఇక్కడనే ఆలోచన చేస్తారు. అసలు ఎవరికి చెప్పకండి అని నేను చెప్తున్నా. మీరు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకొని వారం రోజుల వరకు పని చెయ్యకండి అని చెప్తున్నా నేను. వారం రోజుల వరకు మీరు తెలుసుకోండి. ఎప్పటి వరకు మీరు సగం సగం తెలుసుకుంటారో మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు, మీరు వీర అభిమన్యుడు అయిపోతారు. అభిమన్యుడు ఏమైంది మీకు తెలుసు, పద్మవ్యూహంలో వెళ్ళిండు కానీ రాలేదు బయటికి. సో మీరు అభిమన్యులు కావద్దు, మీరు అర్జునుడు కావాలి అని నా కోరిక. సో మిత్రులారా, 8 రోజుల్లో మీరు 16 గంటల్లో మీరు పర్ఫెక్ట్ అవుతారు. ఆఫ్టర్ దట్ యు టేక్ ద డిసిషన్. ఆ తర్వాత మిత్రులారా, ఇక్కడ మనము యూజర్స్ కాదు, మనం అర్నర్స్. ఇది ఎప్పుడు మీరు మర్చిపోవద్దు. యూజర్ అనేది నామమాత్రం అంతే, అది ఉంది, పక్కన పెట్టేసేయండి. దానికోసం టెన్షన్ తీసుకోకండి. ఒకరు రీఛార్జ్ కాకపోతే టెన్షన్ తీసుకుంటారు, ఒకరు ఇంకేదైతే టెన్షన్ తీసుకుంటారు. ఒక ఆయన మొన్న నాకు చెప్తున్నాడు మీటింగ్లో, సార్ రీఛార్జ్ నాకు కావట్లేదని. అప్పుడే మొత్తం ఓపెన్ చేసి చూయించిన, ప్రతి గంట రీఛార్జ్ అయింది, సైలెంట్ అయిపోయాడు. అంటే ఇవన్నీ ఈ విధంగా సమాజంలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మనీ కన్ఫ్యూజ్ చేయడానికి రాలేదు, క్లారిటీ ఇవ్వడానికి వచ్చింది నెక్స్ట్ మనీ. ఆ తర్వాత మిత్రులారా, మీ ఫోకస్ అనేది సేవింగ్స్ మీద పెట్టకండి, మీ ఫోకస్ అనేది అర్నింగ్స్ మీద పెట్టండి. ఆ తర్వాత మీరు టీమ్ మేనేజ్మెంట్ మొత్తం కూడా ఆన్లైన్లో చేయొచ్చు. ఆ తర్వాత గొప్ప విషయం ఏంటంటే, ఇంతకుముందు మన సీనియర్స్ మన ఎంబడి పడేవాళ్ళు గతంలో నెట్వర్క్లో. ఇది రివర్స్ ఉంది ఫ్రెండ్స్. మనం సీనియర్స్ ఎంబడి పడాలి, సీనియర్స్ తోటి నాలెడ్జ్ మనం తీసుకోవాలి. అలాంటి సిచ్యువేషన్ ఈరోజు వచ్చింది. కాబట్టి మీ యొక్క అప్లైన్ ఎవరైతే ఉన్నారో, యాక్టివ్ గ్రోయింగ్ ఎఫెక్టివ్ అప్లైన్, 10 మంది సీనియర్స్ నేమ్స్ మీరు తయారు చేసుకోండి. ఆ 10 మంది పేర్లతోటి మీరు రాసుకొని వాళ్ళను ప్రాపర్ ఛానల్లో మీరు పని చేయండి.
ఎవరి మైండ్కు మీ మైండ్ సూట్ అవుతుందో వాళ్ళతోటి మీరు ట్యూన్ అప్ కాండి. ఇట్స్ కాల్డ్ యాక్టివ్ గ్రోయింగ్ ఎఫెక్టివ్ అప్లైన్. ఆ తర్వాత మిత్రులారా, మరి ఇక్కడ గొప్ప విషయము, సబ్జెక్టు మాట్లాడనటువంటి వ్యక్తులు, ప్రజెంటేషన్ ఇవ్వనటువంటి వ్యక్తులు యావత్ భారతదేశంలో కొన్ని లక్షలాది మందిని టీమును తయారు చేస్తూ ఉన్నారు. అంటే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, ఎంత గొప్ప ఆపర్చునిటీ ఉంది ఇక్కడ. దాని తర్వాత చూసినట్లయితే ఒక జాబ్ సెక్యూరిటీ ఉంది. ఇది ఎంత ప్లస్ పాయింట్ ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకోండి. ఈ కంపెనీలో 8 నెలలు పనిచేసిన ఒక అశోక్ సరస్వతి గారు 8 నెలలే పనిచేశారు నెక్స్ట్ మనీలో. ఆ తర్వాత హాస్పిటలైజేషన్ అయిన తర్వాత 4 నెలలు క్యాన్సర్ తోటి పోరాడి ఆయన పరమపదించడం జరిగింది. మిత్రులారా, ఈరోజు వాళ్ళ కుటుంబానికి 1.5 నుంచి 2.5 లక్షల మధ్యలో డబ్బులు వస్తూ ఉన్నాయంటే ఈ సిస్టమ్ గొల్లాలు లేనటువంటి సిస్టమ్ నా అనుభవంలో నేను మొదటిసారి చూస్తున్నా ఫ్రెండ్స్. స్క్రీన్ షాట్ చేసుకోండి, ఆలోచన చేయండి. ఎక్కడ పని చేస్తున్నాం కాదు, ఎంతకాలం జీవితాంతం పనిచేసే ఉద్యోగం కాదు ఇది, జీవితాంతం పనిచేసే వ్యాపారం కాదు ఇది. ఒక 5 ఇయర్స్ బ్రహ్మాండంగా పని చేయండి, లైఫ్ లాంగ్ ఇప్పుడు ఎంజాయ్ చేయండి. మిత్రులారా, 60 సంవత్సరాలు దాటిన తర్వాత మీరు ఆడి కారు కొంటే అది అంబులెన్స్ లాగా పనిచేస్తుంది తప్ప సుఖపడడానికి కాదు. సో మిత్రులారా, ఒక 5 ఇయర్స్ ప్లాన్ చేయండి, లైఫ్ లాంగ్ ఎంజాయ్ లైఫ్ చేయండి. సో రాయండి కంపెనీ ప్రొఫైల్, నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ అభిషేక్ కుమార్ బర్మన్ గారు కంపెనీ రథసారథి. అతను ఒక ఏరోనాటికల్ ఇంజనీర్. ఈ కంపెనీని 11 డిసెంబర్ 2013 మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఐటీ కంపెనీగా స్టార్ట్ అయింది. ఈ ఆఫీస్ స్టార్ట్ చేసినప్పుడు సార్ ఏజ్ 28 సంవత్సరాలు. కావాలంటే మీరు గూగుల్ బాబాని అడగండి, యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా 2013. మిత్రులారా, ఈ 8 సంవత్సరాల ఈ కంపెనీ స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్ రికగ్నైజేషన్ తీసుకుంది. మచ్చలేనటువంటి కంపెనీ. మరి భారత ప్రభుత్వం కూడా, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వాళ్ళు కూడా సర్టిఫికెట్ ఆఫ్ కమిట్మెంట్ ఇచ్చారు, మాట ఇస్తే నిలబెట్టుకునే కంపెనీ అని చెప్పేసి. సో మిత్రులారా, ఇది డెవలపింగ్ యాప్, B2B లేదండి, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. సో మిత్రులారా, మరి ఈ కంపెనీ ఎందుకు స్టార్ట్ అయింది, నెక్స్ట్ మనీ ఎందుకు వచ్చింది, నెక్స్ట్ జెన్ నుంచి నెక్స్ట్ మనీ ఎందుకు వచ్చింది, ఇది మీరు అర్థం చేసుకోవాలి. 2016 సంవత్సరంలో నోట్లబందీ కార్యక్రమం జరిగింది. మన గౌరవనీయులు ప్రధానమంత్రి గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా చేయాలనే ఉద్దేశంతో ఢిల్లీలో ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ ఇన్విటేషన్ ఈ కంపెనీకి వచ్చింది. ఈ కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ గారు మీటింగ్కి వెళ్ళారు. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు బాగుపడడానికి పెట్టినారు. అవన్నీ కూడా B2C, ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అన్నట్లు తన మనసులో ఆలోచననే నెక్స్ట్ మనీ ఉద్భవించింది. మిత్రులారా, తర్వాత కంపెనీ ఒక విజన్ చూసినట్లయితే నెక్స్ట్ మనీ నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి. ఎక్కడ నెంబర్ 1 కావాలి? ఓపెన్ వాలెట్. అంటే ఈరోజు పేటిఎం, గూగుల్ పే ఏదైతే వాడుతుండ్రో దానికంటే పవర్ఫుల్గా తయారు కాబడతా ఉంది, బట్ అండర్ ప్రాసెస్. ఇది రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది. ఆ తర్వాత రెండోది ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్. ఇక్కడ మనని కంపెనీ కస్టమర్గా చూడట్లేదు, ఎంప్లాయీగా చూడట్లేదు, ఎంటర్ప్రెన్యూర్ అంటే కూడా నెక్స్ట్ ప్రెన్యూర్స్గా చూస్తుంది. అంటే ప్రతి ఒక్కరిని ఓనర్ అనే దృష్టితో చూస్తుంది. కానీ మనము అలాంటి ఆలోచన ఉందా? మనం ఒక కస్టమర్ లాగా మాట్లాడుతున్నామా, మనం ఒక ఉద్యోగస్తుల్లాగా మాట్లాడుతున్నామా? ఎవరికి వాళ్ళ మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కానీ కంపెనీ దృష్టి మాత్రం మనను ఓనర్గా చూస్తూ ఉంది, ఓనర్గా నెంబర్ 1 చేయాలని. ఆ తర్వాత ఈ కామర్స్. కోవిడ్ కంటే ముందు భారతదేశంలో 40% బిజినెస్ మనకు ఆన్లైన్ జరిగిందని రిపోర్ట్స్ ఉన్నాయి. ఈరోజు ఇంకా ఇది విస్తృతి జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు, అంతా కూడా మొబైల్కే వెళ్ళిపోతా ఉంది బిజినెస్. సో మిత్రులారా, ఆ తర్వాత B2Bలో ఈ రోజు వరకు ఒకే ఒక కంపెనీ లాస్ట్ 4 ఇయర్స్. అంటే దాని అర్థం ఏంది మీరు చేసుకోండి. ఈరోజు ఎవరైనా సరే సింపుల్గా ప్రోడక్ట్ పెట్టేసేయాలి, కుడియడమ ప్లాన్ తయారు చేసేసేయాలి, డబ్బులు సంపాదించాలి. కంపెనీ ఎందుకు పెడుతున్నారంటే ఇంటెన్షన్ ఓన్లీ అర్న్ ద మనీ, డబ్బు సంపాదించాలి అంతే. కానీ మిత్రులారా, తను సంపాదించడమే కాదు, అందరికి ఒక సేవా రంగం ద్వారా దీన్ని తేవాలనే ఉద్దేశంతో వచ్చింది. కాబట్టి 10% తీసుకొని 90% పేఅవుట్ చేస్తూ అహోరాత్రులు పనిచేస్తుర్రు. ఈ 15 నెలల కాలంలో ఇలాంటి సిఎండిని నేను చూడలే. నేను వ్యక్తిగతంగా ఎన్ని గంటలు పనిచేస్తా ఉన్నారు, ఎలా పనిచేస్తా ఉన్నారు, నా సొంత అనుభవాన్ని చెప్తున్నా, మీరు చూస్తారు. ఆ తర్వాత మిత్రులారా,
కంపెనీ మిషన్ చూసినట్లయితే ఫస్ట్ మనం చేసే పని ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించొద్దు, పక్క వాళ్ళకి ఇబ్బంది కలిగించొద్దు. ఎస్, మనం 100% ఫాలో అవుతున్నాము డిజిటల్ సిస్టమ్. గవర్నమెంట్ డిజిటల్కు సపోర్ట్ చేస్తుంది, మనం కూడా డిజిటల్కు సపోర్ట్ చేస్తున్నాం. దాని తర్వాత మొదటి 3 సంవత్సరాల్లో కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ కోసం అంటే కేవైసీ కస్టమర్ డాటా తయారు చేసేసింది. ఈరోజు ప్రోడక్ట్ చేయాలనుకునే వాళ్లకు దీనికి అనుసంధానంగా నెక్స్ట్ షాపీ ఉంది. నెక్స్ట్ షాపీ ద్వారా ఆటో బైనరీ ద్వారా బ్రహ్మాండమైనటువంటి ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ప్రతిరోజు ₹1,00,000 తీసుకోవచ్చు. ఇది మీ సీనియర్ తోటి మిగతా ప్రోగ్రాంలలో అన్ని తెలుసుకుందాం. దాన్నే మనం హెల్దీ ఇండియా దిశగా పనిచేస్తూ ఉంది. ఆ తర్వాత వెల్దీ ఇండియా ఆల్రెడీ ప్రూవెన్. ఎవరో కాదు, నన్నే తీసుకోండి మీరు. నేను వచ్చినప్పుడు ఇక్కడ కోవిడ్ కానీ లాక్డౌన్ కానీ లేదు. కానీ మిత్రులారా, ఆ రోజుల్లో కూడా నేను ఇంటి దగ్గర కూర్చొని ఈ టీమును తయారు చేశాను. గోల్డ్, మన టీంలో ఉన్న గోల్డ్ రాజా గారు చెప్తా ఉంటారు, కరోనా నాకు ఒక దేవత అని చెప్తా ఉంటాడు ఆయన అనుభవాల్లో. సో మిత్రులారా, మరి అలాంటి సమయంలో ఎన్నో ఉద్యోగాలు ఊస్టింగ్ అయిపోయాయి, ఎన్నో వ్యాపారాలు తలకిందులు అయిపోయాయి, చిన్న భిన్నం అయిపోయింది మొత్తం ఆర్థిక వ్యవస్థ. అలాంటి తరుణంలో నెక్స్ట్ మనీలో ఉన్నటువంటి వాళ్ళు చాలా హ్యాపీగా లైఫ్ లీడింగ్ చేస్తూ ఉన్నారు. సో మిత్రులారా, ఇంటికి ఒక ఉద్యోగం కాదు, 18 సంవత్సరాల పైన ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఉద్యోగం ఇచ్చే ఏకైక సంస్థ నెక్స్ట్ మనీ. ఇటు బంగారు తెలంగాణ అయితేనేమి, అటు స్వర్ణాంధ్రప్రదేశ్ అయితేనేమి, బంగారి భారతదేశం అయితేనేమి, నెక్స్ట్ మనీ ద్వారా మాత్రమే ఇది సాధ్యం కాబడుతుంది. ఇది 100% సత్యం మిత్రులారా. దాని తర్వాత ఇది గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్. ఈరోజు భారత ప్రభుత్వం గుర్తించింది, గైడ్ లైన్స్ను ఫాలో అవుతున్న సంస్థ. ఆ తర్వాత మీరు చూడండి డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్. మిత్రులారా, చాలా మంది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు. అది కాదు, ఎవిడెన్స్ కావాలి. సో మిత్రులారా, అర్థం చేసుకోండి. ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ వెబ్సైట్ ఓపెన్ చేయండి, సీరియల్ నెంబర్ 274. ఆ తర్వాత అక్కడ అన్ని లీగాలిటీ డాక్యుమెంట్స్ ఉన్నాయి, చూసుకోవచ్చు. దాని తర్వాత చూసినట్లయితే డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ప్రకారంగా అన్ని కంపెనీలు రిజిస్ట్రేషన్ ఫ్రీ ఇవ్వాలని చెప్తా ఉన్నాయి. అందరూ కూడా ఇస్తా ఉన్నారు. కానీ నెక్స్ట్ మనీ ఒక్కటి మాత్రమే. మీరు 6 నెలలు 6 సంవత్సరాలకు మీరు ఎప్పుడైనా రండి, మీ యాప్ అలానే భద్రంగా ఉంటుంది. కానీ వేరే దగ్గర కంపల్సరిగా మళ్ళీ ప్రోడక్ట్ కొనకపోతే యాప్ అదృశ్యమయ్యే పరిస్థితి ఉంది. ఆ తర్వాత మిత్రులారా, ఒకవేళ కనుక మీరు ప్రైమ్ మెంబర్షిప్ కాకుంటే కూడా డబ్బు సంపాదించే గొప్ప అవకాశం ఉంది. సైన్ అప్ అయిన ప్రతి వ్యక్తికి పొదుపు ఉంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా ఇన్సూరెన్స్ ద్వారా క్యాష్ బ్యాక్ వచ్చే గొప్ప విధానం ఉంది. ఈ విధానాన్ని ప్రమోట్ చేయడం ద్వారా 3 కోట్ల రూపాయల ఇన్కమ్ ఉంది. ఇదే మనము పార్ట్ 1 సెషన్లో తెలుసుకుంటాం లైవ్లో. మిత్రులారా, నేను మాత్రం దీనికి ప్రియారిటీ ఇవ్వను. ఎందుకంటే ఈచ్ వన్ టీచ్ వై అనే పని చేస్తున్నాం ఇక్కడ కూడా అర్నర్స్గా. కానీ మిత్రులారా, రిలయన్స్ వాళ్ళకైనా రిక్షా వాళ్ళకైనా భగవంతుడు ఇచ్చింది అదే సమయం. అదే పని చేసి 3 కోట్లు ఎందుకు తీసుకోవాలి? అదే పని చేసి 178 ఎందుకు తీసుకోవద్దు? సెకండ్ స్టెప్లో నేను పనిచేస్తాను. ఎందుకంటే ₹1770 కూడా మళ్ళీ మనకు బ్యాక్ అయిపోతున్నాయి ఫ్రెండ్స్. కాబట్టి ఇలాంటి ఒక గొప్ప విధానం ఉంది. మరి ఎలా బ్యాక్ అయిపోతుందని చూసినప్పుడు పార్ట్ 2 సెషన్లో మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుద్ది. ఇప్పటివరకు ఎక్కడ కూడా లేదు ఈ విధానం. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మన ఖర్చులలో పొదుపు. సో మిత్రులారా, ఇక్కడ మనకు రీఛార్జ్ సెక్షన్లో 1% అడ్జస్ట్మెంట్ అవుతుంది, 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. బుకింగ్ సెక్షన్లో 2% అడ్జస్ట్మెంట్ అవుతుంది, 2 to 4% క్యాష్ బ్యాక్ వస్తుంది. నెక్స్ట్ షాపీ మిత్రులారా, ఇప్పుడు ఇక్కడ 100% మన 1550 మొత్తం యూజ్ అయిపోయే విధానం ఉంది. ఇక్కడ క్యాష్ బ్యాక్ వచ్చే విధానం ఉంది. ఇక్కడ ఇందులో ఎవ్వరు కూడా ఇన్వెస్టర్స్ లేరు. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు కాదు, పిన్ను నుంచి తీసుకొని ప్లేన్ వరకు ఇక్కడ వచ్చేది ఉంది మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే క్యాష్ బ్యాక్, రివార్డ్ పాయింట్స్, డిస్కౌంట్ పాయింట్స్. చూడండి ఫ్రెండ్స్, కంపెనీకి లాభం లేని ప్లేస్లో కూడా, గవర్నమెంట్ సర్వీస్లో కూడా డిస్కౌంట్ పాయింట్స్ ఇస్తా ఉంది. సో నేను ఎప్పుడు కూడా దీనికే ప్రియారిటీ ఇస్తాను మిత్రులారా. ప్రైమ్ మెంబర్షిప్ మీరు అర్థం చేసుకోండి. ₹1770 అనేది ఫస్ట్ స్టెప్. ఆ తర్వాత రెండో స్టెప్ ఎడ్యుకేషన్, మూడో స్టెప్ ఎలా చేయాలనేది. చాలా మంది ఇక్కడ ఈ ఆర్డర్నే దెబ్బ కొడతా ఉంటారు మిత్రులారా. ప్రైమ్ మెంబర్షిప్ అయినందుకు లైఫ్ టైం గ్యారెంటెడ్ సేవింగ్స్ ఉంది. నెలకు ₹200 మిగిలినా కూడా సంవత్సరానికి ₹2400 మిగిలిపోతా ఉన్నాయి. జీవితాంతం లైఫ్ మెంబర్షిప్ ఇక్కడ. ఆ తర్వాత సర్వీసెస్ వాడుకోవడం ద్వారా క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది, రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతా ఉన్నాయి. ఆ తర్వాత ఒక గొప్ప వ్యాపార అవకాశం ఉంది. నేను దీనికి ప్రియారిటీ ఇస్తాను. చూడండి ఫ్రెండ్స్,
మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ఒక 2 గంటల సమయం ఇవ్వండి. మీ ఉద్యోగ వ్యాపారాలను డిస్టర్బ్ చేయకండి. కానీ 2 గంటల సమయం ఇచ్చినందుకు మీరు 95% జనాలలో నుంచి 5% జనాలలోకి రావడం అంటే ఇది మామూలు విషయమా? లీగల్‌గా మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఆ తరువాత ఒక్కసారి 1770 రిన్యువల్ లేదు. ఆ తర్వాత మీకు జరిగినటువంటి మంచి ఏదైతే ఉందో సోషల్ మీడియా ద్వారా దీన్ని మీరు వైరల్ చేయండి. మీకు జరిగిన పొదుపు చేయడం మూలంగా ఆటోమేటిక్ కోర్సులో వాళ్ళు కూడా పొదుపు కావాలనుకుంటారు కాబట్టి వాళ్ళే మీ దగ్గరికి వస్తారు. అదే రెఫరల్. కానీ ఇక్కడ చాలా మంది దీన్ని రివర్స్‌గా చేస్తారు. నేను 1770 కట్టాను, నువ్వు 1770 కట్టు, 5 మందితోటి కట్టి అంటే రాంగ్ ప్రమోషన్ జరుగుతా ఉంటది. రాంగ్ ప్రమోషన్, రాంగ్ రిజల్ట్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ 8 రోజులు ట్రైనింగ్ తీసుకొని వాళ్ళు చేస్తారు, తీసుకున్న వాళ్ళు ఎప్పుడూ చేయరు. ఆ తర్వాత రీపర్చేజ్ ఇన్కమ్, టీమ్ రాయల్టీ, కంపెనీ రాయల్టీ, లీడర్షిప్ రాయల్టీ, మర్చెంట్ రాయల్టీ, ఆటో బైనరీ. మిత్రులారా, ఇవన్నీ కూడా ఉన్నాయి మనకు. అయితే ఫ్రెండ్స్, ఇందులో చూస్తే రెండే రెండు, ఒకటి రెఫర్ అండ్ అర్న్, హెల్ప్ అండ్ అర్న్. ఎంతమందినైనా మనం రెఫర్ చేయొచ్చు. ఆ డబ్బులు కూడా మనము ఐఎంపిఎస్ నెఫ్ట్ అనే విధానం ద్వారా బ్యాంక్ తీసుకోవచ్చు. దీంట్లో నుంచి 5% అడ్మిన్ ఛార్జెస్, 3.75 టీడీఎస్ డిడక్షన్ అవుతుంది. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి మనం వర్కౌట్ ఆలోచన చేస్తే రెఫర్ అండ్ అర్న్ ఎంతమందినైనా రెఫర్ చేయొచ్చు. ఇంతమంది అని లేదు. బై ద ప్రోడక్ట్, యూజ్ ద ప్రోడక్ట్, రికమెండ్ ద ప్రోడక్ట్ అంటారు. కానీ ఇక్కడ అలా లేదు ఫ్రెండ్స్. ఒక్క వ్యక్తి మీ ద్వారా రెఫర్ అయినప్పటికీ ఇమీడియట్గా మీకు 300 రూపాయలు వస్తుంది తప్ప ఇంకొక ఆయన్ని ఎందుకు చేయలేదనే రూల్ లేదు. ఆ తర్వాత హెల్ప్ అండ్ అర్న్, రెఫరల్ టు రెఫరల్, రెఫరల్ టు రెఫరల్, రెఫరల్ టు రెఫరల్ బ్రహ్మాండంగా ఇన్స్టెంట్గా 1110 రూపాయలు వెంటనే వస్తున్నాయి ఫ్రెండ్స్. ఈరోజు మనం చేయాల్సినటువంటిది, మనం ఎవరినైతే రెఫర్ చేసినామో 5 ప్రైమ్ అచీవర్ అంటారు. ఆ తర్వాత మనం చేయాల్సింది హెల్ప్. ఏం హెల్ప్ చేస్తాము నేర్చుకుంది. కాబట్టి మిత్రులారా, ఈ విధంగా రెఫరల్ టు రెఫరల్, రెఫరల్ టు రెఫరల్, రెఫరల్ టు రెఫరల్ 178 కోట్లు. నమ్మశక్యం కాదు, నవ్వొచ్చేది. కానీ నవ్వు కాదు, వాస్తవం మీరు చూశారు. ఇంకా ఇన్కమ్ ఎక్కువ కావాలనుకుంటే మీరు ఈచ్ వన్ టీచ్ 5 బదులు ఈచ్ వన్ టీచ్ 6 చేయండి. 1000 కోట్లు వస్తుంది తప్ప చాలా మంది ఇక్కడనే పొరపాటు చేసి కంపెనీలు మారితే డబ్బులు వస్తాయి అనుకుంటారు. మిత్రులారా, కంపెనీలు మారితే చేరితే డబ్బులు రావు, కంపెనీలో చేస్తే డబ్బులు వస్తాయి. చేయడం మీన్స్ డిసిప్లిన్. ఆ తర్వాత మిత్రులారా, జాయింట్ ఎఫర్ట్స్, ఇండివిజువల్స్ ఇన్కమ్, ఇండిపెండెంట్ కెరియర్. మీకు ఎన్ని డబ్బులు కావాలే రాసుకోండి, మీ జోబులో పెట్టుకోండి, నాయంబడి ఉండండి, కంప్లీట్ చేద్దాం. సో మిత్రులారా, ఆ తర్వాత టీం ఏర్పడిపోయిన తర్వాత మీరు చూశారు లెవెల్ క్యాష్ బ్యాక్, నిద్రపోతున్న డబ్బులు వచ్చే విధానం ఏదైతే ఉందో బ్రహ్మాండమైనటువంటి విధానం ఇప్పటివరకు డైరెక్ట్ సెల్లింగ్లో జరగలే. మిత్రులారా, దానికి ఒక మంచి ఉదాహరణ జియో ఫోన్. ఈరోజు జియో ఫోన్ వాళ్ళ ఇన్కమ్ 2,10,00,000 రూపాయలు. ఎలా సాధ్యమైంది? వాళ్ళు యూజర్స్ను తయారు చేశారు. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? అర్నర్స్ను తయారు చేస్తున్నాం. అక్కడ అతనికి అవకాశం లేదు. అతను యూజర్స్ను తయారు చేసుకుంటే ఆయనకు అర్నింగ్స్ అవుతుంది. మనం ఇక్కడ అర్నర్స్ను తయారు చేద్దాము, మనము అర్నర్గా మారుదాం. మిత్రులారా, ఈరోజు మనం 1,00,000 మంది అర్నర్స్ను తయారు చేద్దాం. ఈ 1,00,000 మంది కుటుంబంలో ఉదాహరణకు వాళ్ళ మొబైల్ను రీఛార్జ్ చేసుకున్నా, ఒక ఇంట్లో 2 ఉన్నాయండి, 400 రూపాయలు రీఛార్జ్ జరిగింది, 8 రూపీస్ వాళ్ళకు వచ్చింది, అందరికి కలిపితే 8 లక్షల రూపాయలు వచ్చింది. 25% పక్కన పెడితే 2 లక్షల రూపాయలు, 10 మందికి డివైడ్ చేస్తే 20,000 రూపాయలు ఓన్లీ రీఛార్జ్. చాలా మంది అడుగుతారు, ఎంతకాలం నడుస్తుంది సార్? ఎస్, రీఛార్జ్ ఎప్పటి వరకు నడుస్తుందో నెక్స్ట్ మనీ అప్పటి వరకు ఉంటుంది. మనం ఉంటామో ఉండమో తెలియదు. ఎస్ మిత్రులారా, ఇక్కడ మనకు గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ప్రతి దగ్గర క్యాష్ బ్యాక్ ఉంది, ట్రాన్స్పరెన్సీ క్యాష్ బ్యాక్ ఉంది. ఆ తర్వాత ఇన్సూరెన్స్ అనేది కూడా ఉంది ఫ్రెండ్స్. ఇన్సూరెన్స్ బ్రహ్మాండమైనటువంటి ఫీల్డ్, అక్కడ కూడా మనకు క్యాష్ బ్యాక్ ఉంది. కాబట్టి ఒకసారి మనం ఇండస్ట్రీ తయారైతే, అంటే నేను 5 సంవత్సరాల ప్రణాళిక చేసుకున్నా, మీరు 3 ఏళ్ళు చేయొచ్చు, 2 ఏళ్ళు చేయొచ్చు, మీ ఇష్టం. మిత్రులారా, ఒక్కసారి మనకి ఇండస్ట్రీ తయారైపోయిందంటే, ఈ కాంప్లెక్స్ తయారైపోయిందంటే, ఈ యొక్క ప్రోగ్రామ్ తయారైపోయిందంటే, ఇక ప్యాసివ్ ఇన్కమ్, నిద్రపోతున్న డబ్బులు వచ్చే విధానం మిత్రులారా. ఆ తర్వాత ఈ డబ్బులు ఎలాంటి టీడీఎస్ కానీ అడ్మిన్ ఛార్జెస్ ఉండదు, అన్నీ వాడుకోవచ్చు మనం. ఆ తర్వాత సిల్వర్ రాయల్టీ. సిల్వర్ అనేటటువంటిది మిత్రులారా, ఇది ఒక బాధ్యతతోటి కూడుకున్నటువంటి ర్యాంకు. అంటే ఇది ఒక రెస్పెక్టబుల్ ర్యాంకు.
సో ఎవరైతే సిల్వర్ అవుతారో ఆ సిల్వర్ అంటే టోటల్ టీము బాధ్యత అనమాట. మిత్రులారా, రేపు 11:30కి మనకు సిల్వర్ ప్రోగ్రామ్ ఉంది. మీ టీంలో ఎంతమంది ఉండరో అందరిని అటెండ్ చేయండి. సిల్వర్ అంటే సిల్వర్ కాదు మిత్రులారా, ఒక చీఫ్ మినిస్టర్తో సమానం, సీఎంతో సమానం. చాలా బాధ్యతతోటి కూడుకున్న క్యాడర్ ఇది. ఆ తర్వాత ఈరోజు సిల్వరే రేపటి క్రౌన్ డైమండ్. దీనికి అవినాభావ సంబంధం ఉంది మిత్రులారా. ఇక్కడ డిస్టర్బ్ అయితే అక్కడ డిస్టర్బ్ అయ్యే పరిస్థితి ఉంది. సో అన్లిమిటెడ్ డెప్త్ 1% వస్తుంది రాత్రి 12 గంటల తర్వాత. 10 లెవెల్స్ తర్వాత వచ్చేదన్నమాట రాయల్టీ. ఆ తర్వాత 5 మంది సిల్వర్లను కనుక మనం చేసినట్లయితే మనము గోల్డ్ అయ్యే పరిస్థితి ఉంది. ఇది ఇంకా బాధ్యతతోటి కూడుకున్నటువంటిది. సో మిత్రులారా, మరి ఆ తర్వాత చూస్తే వీళ్లకు 2%, 1% సిల్వర్, 1% వీళ్ళకు వస్తుంది. ఆ తర్వాత డైమండ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, 5 లెగ్గులలో 5 గోల్డ్ వస్తే మనం డైమండ్ 3%, సేమ్ డిఫరెన్షియల్. ఆ తర్వాత మిత్రులారా క్రౌన్ డైమండ్ అంటే 5 లెగ్గులలో 5 డైమండ్స్ తయారు చేస్తే క్రౌన్ డైమండ్. బ్రహ్మాండమైనటువంటి ఇన్కమ్ మిత్రులారా. 3 నెలలకు ఒకసారి ఇవ్వడం జరుగుతూ ఉంది. మొన్న ఒక్కొక్కరికి 9 లక్షలు వచ్చింది. అంటే రోజుకు 10,000 రూపాయలు వచ్చే గొప్ప అవకాశం ఉంది. ఆ తర్వాత ఫ్రెండ్స్, నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ. ఇప్పటి వరకు డైరెక్ట్ సెల్లింగ్లో ఎక్కడ కూడా జరగలే. క్రౌన్ డైమండ్ అని పేరు పెట్టుకోరు, కానీ ఇలాంటి ఫెసిలిటీ ఎక్కడ లేదు ఫ్రెండ్స్. దాని తర్వాత లీడర్షిప్ రాయల్టీ. సో లీడర్షిప్ అంటే ఏమీ లేదు, మనం తెచ్చిన 5 మందికి హెల్ప్ చేయడం ద్వారా 5×5 = 25 మిత్రులారా. మరి ఇక్కడ వాళ్ళకు వచ్చిన ఇన్కంలో 10% మనకు వస్తుంది. దాని తర్వాత 30 రోజులలో ఇది పూర్తి చేసుకున్నట్లయితే మనకు కంపెనీ ఖర్చులతోటి గోవా వెళ్ళి రావచ్చు. ఆ తర్వాత 5 మందిని గోవాకి తీసుకెళ్ళి మనకు దుబాయ్కి వెళ్ళే పరిస్థితి ఉంది 90 రోజులు. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, ఒకవేళ ఏదైనా కారణం చేత చేయలేకపోతే వాళ్ళు బాధపడొద్దనే ఉద్దేశంతో నో టైం లిమిట్. ఎప్పుడైనా సరే 5/25, 125, 620 స్ట్రక్చర్ పూర్తి చేస్తే అతనికి ఫారెన్ టూర్ ఉంది ఫ్రెండ్స్. పాస్పోర్ట్ లేని వాళ్ళని రెడీ చేసుకోమనండి. ఎయిర్పోర్ట్కి వెళ్ళేంత వరకే మన బాధ్యత. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్క ప్రైమ్ మెంబర్కు 1500 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. నేను ఫెయిల్ అయితే ఎట్లా సార్? నో ప్రాబ్లం, ఫెయిల్ అయినా లాభమే సిస్టమే ఉంది. ఇక్కడ పనిచేసే వాళ్ళ గోవా దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది, స్పెషల్ ఆర్టీపీ ఉంది, అప్లై నుంచి డైలీ ప్లాన్ ప్రజెంటేషన్. ఇది ఎంత పెద్ద ఆపర్చునిటీ మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఈరోజు మనం బాగుపడదాం, మన వాళ్ళందరినీ బాగుపరుద్దాం, మన రాష్ట్రాన్ని బాగుపరుచుకుందాం, మన దేశాన్ని బాగుపరుచుకుందాం. ఆ తర్వాత ఫ్రెండ్స్, అప్లికేషన్ పైన మార్నింగ్ మీకు తర్ఫీద్ ఇవ్వడం జరుగుద్ది, ట్రైనింగ్ ఇవ్వడం జరుగుద్ది. ఆ తర్వాత ఈ యాప్ను మీరు వాడుకోవడం ద్వారా సేవింగ్స్ అనేది ఒక కుటుంబానికి ఉదాహరణ 16,731 సంవత్సరానికి డబ్బులు పొదుపైనప్పుడు పిల్లల ఫీజులకో పండగకి బట్టలకో పనికొస్తాయి. ఆ తర్వాత ఫ్రెండ్స్, సైన్అప్ చేయని వాళ్ళు సైన్అప్ చేసుకోండి. సైన్అప్ ఈజ్ ఫ్రీ. ఆ తర్వాత మిత్రులారా, సైన్అప్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ గమనించినట్లయితే మరి ఎవరైతే మనకు రెఫర్ చేస్తూ ఉన్నారో అతని యొక్క యూజర్ నేమ్ తీసుకోండి. మీరు ఆ యూజర్ నేమ్ ఫస్ట్ స్టెప్లో ఇవ్వండి. పక్కన చెక్ చేయండి ఫ్రెండ్స్. చెక్ చేసినట్లయితే ఆ యూజర్ యొక్క పేరు, ఆ తర్వాత యూజర్ నేమ్, మొబైల్ నెంబర్ అదేనా కాదా మీరు చూడండి. ఆ తర్వాత అది కన్ఫర్మ్ చేయండి. ఆ తర్వాత రెండో స్టెప్లో మొబైల్ నెంబర్ మీది, మూడో స్టెప్లో మెయిల్ ఐడి, నాలుగో స్టెప్లో యూజర్ నేమ్, ఐదో స్టెప్లో మీ యొక్క పాన్ కార్డ్ పైన కానీ బ్యాంక్లో ఉన్న పేరు, ఆ తర్వాత పాస్వర్డ్. సైన్అప్ ఈజ్ ఫ్రీ ఫ్రెండ్స్. దాని తర్వాత మనం చూసినట్లయితే మనకు ప్రైమ్ మెంబర్ అప్పుడు పాన్ కార్డ్ కావాలి. ఇది మన యొక్క రూల్ కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ఫ్రెండ్స్. దాని తర్వాత మనం చూసినట్లయితే మన యొక్క బ్లడ్ రిలేషన్ను మనము ఎడిట్ ప్రొఫైల్ ద్వారా మన బ్లడ్ రిలేషన్ యాడ్ చేసుకుంటాం, ఎడిట్ ప్రొఫైల్ చేసుకుంటాం. ఆ తర్వాత ఈ 1770 కూడా మనం ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరి డబ్బులు మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. మన వాలెట్లో యాడ్ మనీ నొక్కండి. యాడ్ మనీ నొక్కిన తర్వాత అక్కడ మీకు వాలెట్ నొక్కిన తర్వాత యాడ్ మనీ వస్తుంది. యాడ్ మనీ నొక్కిన తర్వాత మీకు అక్కడ 1770 అగుపిస్తుంది ఫ్రెండ్స్. దాన్ని టచ్ చేయండి. దాని తర్వాత గేట్వే ఓపెన్ అవుతుంది. మీకు డబ్బులు ఎక్కడున్నాయి అక్కడి నుంచి మీరు నెక్స్ట్ మనీలోకి తీసుకురండి. అది ఒక గూగుల్ పే కావచ్చు, పేటిఎం కావచ్చు, ఫోన్పే కావచ్చు, ఆన్లైన్ కావచ్చు. మిత్రులారా, యాప్ ఓపెన్లో వచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అప్గ్రేడ్ అనండి. ఆ తర్వాత అప్గ్రేడ్ నవ్వనండి, తమ్మార్కు వస్తుంది. సో మిత్రులారా, 1770 రూపాయలు అయితే ప్రైమ్ మెంబర్, కాకపోతే ఫ్రీ సార్. కానీ ఇద్దరు కూడా ఎడ్యుకేషన్ తీసుకోవాల్సిందే ఫ్రెండ్స్. కాబట్టి ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్లో మొట్టమొదట వచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ. ఆ నెక్స్ట్ మనీలో వచ్చిన ఫస్ట్ డైమండ్ టీం చంద్రశేఖర్ సార్ టీం.
అతని జూనియరే సుభాష్ సార్. ఎవరైనా మీటింగ్ అటెండ్ కాని వాళ్ళు నేను మార్నింగ్ కూడా పంపించేశాను. మీటింగ్ అతని ట్రైనింగ్స్ ఏవైతే ఉందో వారం రోజుల ట్రైనింగ్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరు అది అటెండ్ కాండి. మీ జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది. మన టీమే కాదు, వేరే టీం వాళ్ళు, ప్యారలల్ టీం వాళ్ళు కూడా ఆ మీటింగ్కు వెళ్తా ఉన్నారు. కంపెనీని రిక్వెస్ట్ చేస్తే సార్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కానీ మన యొక్క స్వయాన మన సీనియరే, అతని యొక్క జూనియరే అంకిత్ ఖన్నా గారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చి ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మిత్రులారా. ఎవరికైనా ఈ రోజు సెషన్ పైన మీకు ఏదైనా క్లారిటీ కావాలనుకుంటే మీరు హ్యాండ్ రేజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. చూడండి, రైట్ సైడ్ డౌన్ లో మోర్ అని ఉంటుంది. మోర్ మీద టచ్ చేస్తే మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఎవరో హ్యాండ్ రైజ్ చేయొచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈ రోజు వచ్చి ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీకు, మీరు రావడానికి కారకులైనటువంటి మీ సీనియర్స్కు, అదేవిధంగా కోహోస్ట్గా హెల్ప్ చేసినటువంటి వెంకట్ సార్ గారికి, మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మిత్రులారా. రేపు ఉదయం మళ్ళీ మనం లైవ్ ఎడ్యుకేషన్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. గుడ్ నైట్, శుభరాత్రి.